కాంక్రీట్ NFCL రోడ్లో గల సత్కల వాహినిలో 56వ వార్షికోత్సవ వేడుకలు ధనుర్మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 16వ తేదీ నుండి జనవరి 14వ తేదీ వరకు జరిగే మాసోత్సవాల్లో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా చిలుకూరు సుబ్బలక్ష్మి బృందం ఆధ్వర్యంలో సంగీత సుధా భక్తి గీతాల ఆలాపన కార్యక్రమం, రెండవదిగా శ్రీరామ సమాజం ఆధ్వర్యంలో ఆకొండ శ్రీనివాస రాజారావుచే గాత్ర కచేరీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సత్కల వాహిని వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ కృష్ణమాచార్యులు మాట్లాడుతూ ఈ నెల 14వ తేదీన సత్కల వాహినిలో శ్రీ గోదా రంగునాథన్ దివ్య కళ్యాణం వైభవంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సామాజికవేత్త మాణిక్యరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ సత్కల వాహిని చేస్తున్న కార్యక్రమాలను అభినందించారు. కార్యక్రమంలో భాగంగా శ్రీకిరణ్ కంటి ఆసుపత్రి డైరెక్టర్ పద్మశ్రీ డాక్టర్ సంకురత్ర చంద్రశేఖర్కు కృతజ్ఞతగా వారి ప్రతినిధులకు జ్ఞాపకం బహుకరించారు. ఈ కార్యక్రమంలో సత్కల వాహిని సభ్యులు కుంచిక లక్ష్మి, పలువురు సత్కల వాహిని సభ్యులు పాల్గొన్నారు. మాణిక్యరెడ్డి ట్రస్ట్ తరఫున సత్యనారాయణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేయడం మా దృష్టిగా భావిస్తున్నాం. మరి వారు కూడా రెండు విషయాలు సంస్కృతి చెప్తారు. ఈ కార్యక్రమాలు రేపు ఎల్లుండి కూడా 13, 14 దాకా కార్యక్రమాలు జరుగుతాయి. 13వ తారీఖు సాయంత్రం కార్యక్రమంలో కుటుంబ అన్నాథ భజన, హనుమాన్ చాలీసా పారాయణ, సత్యనారాయణ స్వామి వ్రతము, మరి అటువంటి కార్యక్రమాలు నిత్యసరిగా జరిగితే రేపు అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి వారికి హరికథ కార్యక్రమాన్ని మా సభ్యులు సత్యనారాయణ గారు, మరి చాలా కాటంరెడ్డి సత్యనారాయణ గారు రేపు హరికథ కార్యక్రమం చేస్తారు. ఎల్లుడి కార్యక్రమాల్లో మనకి గోదావరి స్వామి కళ్యాణం, అనంతరం విఘ్నేశ్వర నృత్య నికేతన్ శ్రీమతి స్వప్న ప్రసాద్ గారి నిర్వహణలో నాట్య కార్యక్రమం జరుగుతాయి. మరి అలాగే ఆ రోజుని మా సభ్యులకు, మా ప్రోత్సాహకులకు అందరూ కూడా అభినందన జరుగుతుందని వాహిని వారి విశేషమైనటువంటి ఈ కార్యక్రమాలు నాకు తెలిసినంత వరకు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా ఇంత అద్భుతంగా జరిగినట్టుగా నాకు ఎక్కడ వినికి లేదు. మన కాకినాడ వాస్తవులు చేసుకున్నటువంటి నిజంగా మంచి పుణ్యమని చెప్పుకోవాలి. నిజేతంటే ఎంతోమంది ఈరోజు పిల్లలందరినీ కూడా తీర్చిదిద్ది వాళ్ళందరికీ కూడా సంగీతంగా వాళ్ళ నాట్యంగా అనేక విషయాల్లో మన హైందవ సాంప్రదాయానికి ప్రతీకగా మన ఈ సత్కల వాహిని ఉందని చెప్పేసి నేను సగర్వంగా మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.